రైట్ వెల్కమ్ టు రాజ్ న్యూస్. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత కాన్వేను అడ్డుకున్నారు అక్కడి స్థానికులు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. హోంమంత్రి అనిత స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత కాన్వేను అడ్డుకున్నారు అక్కడి స్థానికులు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. హోంమంత్రి అనిత స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు ఏం జరుగుతుంది రాజయ్యపేటలో? ఎందుకు అడ్డుకున్నారు హోంమంత్రి అనిత కాన్వేను? ఇక్కడ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో అయితే రాజంపేట ప్రాంతంలో అయితే భారీగా అయితే హోంమంత్రి కాన్వాయ్ అయితే గ్రామస్తులు మొత్తం కూడా మరీ ముఖ్యంగా మత్స్యకారులంతా కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే దాదాపు గత 15 రోజులుగా వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ అనేది మాకు వద్దని చెప్పేసి ఆ యొక్క ధర్నాని కనీసం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కానీ అలానే స్థానికంగా హోంమంత్రి అనిత యొక్క నియోజకవర్గమే కావడం, ఆ యొక్క నియోజకవర్గంలో ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా హామీ ఇచ్చి ఒక్కసారి కూడా రాకుండా తనకు ఎటువంటి హామీని అయితే ఇవ్వకపోవడంతో మత్స్యకారులు అయితే భారీగా అయితే ఆమెని అడ్డుకోవడం అయితే జరిగింది. ఆ యొక్క అడ్డుకున్న ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు హోంమంత్రి అనిత వస్తున్న కాన్వాయ్ ముందుగానే వస్తామన్న విషయాన్ని కూడా ప్రస్తుతం హోంమంత్రి మొన్న అసెంబ్లీ సమావేశాల సమయంలోనే మీ యొక్క బల్క్ డ్రగ్ కోసం మీరు చేసిన పోరాటానికి మీ సంఘీభావం తెలియజేయడానికి కానీ లేదా ప్రభుత్వం వారికి యొక్క వినతిని తీసుకెళ్లి మీకోసం నేను పోరాటం చేస్తాను, మీ వెనుక నేనున్నాను, మీ వల్లే నేను గెలిచాననే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి హోంమంత్రి అనిత అసెంబ్లీ నుండి అయితే ఆవిడ విడుదల చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఆవిడ వస్తామని ముందుగా సమాచారం ఇవ్వడంతో మొత్తం మత్స్యకారులంతా కూడా దాదాపు 100 నుండి 120 మంది మత్స్యకారులంతా కూడా రోడ్డు మొత్తాన్ని కూడా పూర్తిగా అక్కడ సందిగ్ధత చేసి మొత్తం ఆ ముందుకెళ్లే కాన్వాయ్ అయితే ముందుకు కదలనిచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి అయితే అక్కడ ఏవైతే కొన్ని చెట్లు జిడ్లు కూడా ఆ మధ్యగా రోడ్డుకు అడ్డుగా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా దీనికి సంబంధించి ఏవైతే రోప్ వేస్ అనేది ఒక మినిస్టర్ గానీ ఎవరైనా ప్రోటోకాల్ వచ్చేటప్పుడు పోలీసులు అయితే ఆందోళనకారులను అడ్డుకోవడానికి అయితే రోప్ వేని అయితే ఏర్పాటు చేశారు. ఆ రోప్ ను కూడా అడ్డుకొని దాన్ని కూడా పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం అయితే ఈ యొక్క స్థానికులు అలాంటి మత్స్యకారులు అయితే చేసిన పరిస్థితి ఉంది. హోంమంత్రి అనిత అయితే ముందుగా ప్రభుత్వం నుండి ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ అయితే వెంటనే అడ్డుకోవాలి, ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఉండకుండా ఉండాలి అనేది దానికి సంబంధించి పూర్తిగా అనుమతిని రద్దు చేసుకుని తిరిగి ఇక్కడికి రావాలి తప్ప మాతో చర్చలకు ఇంకా అవసరం లేదని ఎప్పుడైతే ప్రజాభిప్రాయ సేకరణ కోసం చర్చలు పెట్టిన రోజు కూడా మత్స్యకారులంతా కూడా ముక్త కంఠంతో బల్క్ డ్రగ్ పార్క్ రాగానే పూర్తిగా ఈ యొక్క జలజీవ రాశుల్లో ఏవైతే ఉన్నాయో చేపలు కానీ మత్స్యకారులు వారి యొక్క జీవన ఉపాధికి ఏదైతే తీసుకుంటారో అదన్నీ కూడా పాడైపోతాయి. వాటి వల్ల మా యొక్క జీవనోపాధిని అయితే కోల్పోతాము. అలానే మేము ఇక్కడ ఉండడానికి కూడా మా యొక్క నివాస ప్రాంతాలు కూడా పాడైపోతాయి కనుక బల్క్ డ్రగ్ పార్క్ అయితే అసలు ఇక్కడ పెట్టద్దని విషయాన్ని అయితే తాను అక్కడ ఉన్న మత్స్యకారులంతా కూడా ఎప్పటి నుండి ఆందోళన చేసిన పరిస్థితే ఉంది. ఆ యొక్క ఆందోళన ఏ రోజైతే బల్క్ డ్రగ్ పార్క్ కోసం అయితే గత సంవత్సరం జనవరి నెలలో మొన్న జనవరి నెలలో 2025 జనవరి నెలలో మోడీ అలానే ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు నాయుడు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి విశాఖ వేదిక అయితే ఈ బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆ యొక్క సభను ఆ రోజే ప్రకటించిన దగ్గర నుండి ఇప్పటికీ కూడా రైతులు మత్స్యకారులు అక్కడ ఉన్న పరిసర ప్రాంత వాసులు అంతా కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంత దూరమైనా వెళ్తాము, ముఖ్యంగా దీనికి సంబంధించి యొక్క బల్క్ డ్రగ్ పార్క్ అయితే అడ్డుకుంటాము, అసలు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పడం అయితే జరుగుతుంది. సాగర్ రైట్, ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ అనేది సంవత్సరం ముందు నుంచి కూడా మనకి నడుస్తున్న ఇష్యూ అని చెప్తున్నారు. సంవత్సరం ముందు మరి స్థానికులను అడిగే ప్రయత్నం చేశారా? ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టాలనుకుంటున్నాము అని చెప్పి ఆ స్థానికుల సమాచారం ఏమైనా తీసుకున్నారంటారా గవర్నమెంట్ వాళ్ళు? ప్రభుత్వం నుండి ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి గత 6 నెలల క్రితం అయితే ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాంతం మొత్తంలో కూడా
ప్రజలందరి నుండి కూడా అభిప్రాయాలు సేకరణ చేయడానికి అయితే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు కూడా ఎప్పుడైతే మొట్టమొదటిగా నరేంద్ర మోడీ ఇనాగ్రేషన్ చేయడం అయితే మొదలు పెట్టారు విజువల్ గా, ఆ రోజు నుండి కూడా ఆ యొక్క ప్రాంతంలో మత్స్యకారులు అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అలా వాళ్ళు వ్యతిరేకిస్తూ చివరికి ఆ యొక్క రాజంపేట అలానే నక్కపల్లి మండలంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తూ ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ యొక్క ఇబ్బందులన్నింటిని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎవరు కూడా ఈ యొక్క బల్క్ డ్రగ్ అయితే అక్కడ పెట్టద్దని విషయాన్ని అయితే ఎన్నో మార్లు హోంమంత్రి అనిత కావచ్చు, అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా, సీఎం చంద్రబాబు నాయుడు కూడా రావడం, ఆయన కూడా వినతులు ఇవ్వడం, అలానే అమరావతి చేరుకొని కూడా చాలా సార్లు ఇక్కడ స్థానికంగా నాయకులు అయితే అంతా కూడా ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ మత్స్యకారులతో పాటు సిపిఐ సిపిఎం వామపక్షాలు కూడా దీనికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కానీ దాన్ని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోకుండా దాన్ని అడుగులు ముందుకేసేందుకైతే ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. దాన్ని అడ్డుకోవడానికి అయితే మత్స్యకారులు తీవ్రంగా నిరసనలు అయితే గత 15 రోజులకైతే భారీ స్థాయి నుంచి చేస్తున్నారు. దీనికి అప్పట్లో హోంమంత్రి అనిత గత వారం రోజుల క్రితం అయితే నేను వచ్చి మీతో మాట్లాడి ఈ యొక్క బల్క్ డ్రగ్ యొక్క సమస్య పోరాటానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క సమస్యను విని మీకు సానుకూలంగా స్పందిస్తా, మీతో చర్చలకు వస్తానని చెప్పేసి ఈ రోజు చర్చలకు రావడానికి అయితే ప్రయత్నం చేశారు. ఆ యొక్క ప్రయత్నం అయితే మాకు అసలు చర్చలే వద్దు, పూర్తిగా బల్క్ డ్రగ్ పార్క్ అయితే వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మత్స్యకారుల జీవన ఉపాధి ఏదైతే ఉందో ఈ యొక్క సముద్ర తీరం, ఆ యొక్క సముద్ర తీరం మొత్తం కూడా ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ రావడంతో మొత్తం కూడా చెల్లాచెదురయ్యే పరిస్థితి ఉంటుంది. వాటి వల్ల వారి యొక్క ప్రాణాలకి వాళ్ళ యొక్క ఉపాధి, ప్రధానంగా వాళ్ళ యొక్క ఉపాధి చేపలన్నీ మందిస్తే వారి యొక్క ఉపాధి కోల్పోతామని, అటువంటివి లేకపోతే మా యొక్క జీవనోపాధి కోల్పోతామనే ఉద్దేశాన్ని అయితే హోంమంత్రి అనితకి ఎన్నోసార్లు తెలియజేయడానికి వెళ్ళారు. అలానే వెళ్ళే ప్రతిసారి కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కూడా ఎన్నోసార్లు జరగడం అయితే జరిగింది. కానీ ఈ రోజైతే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేసి ఎక్కడికక్కడ హోంమంత్రి కాన్వాయ్ దరిదాపుల్లో, రాజంపేట నక్కపల్లి నుండి రాజంపేట వస్తున్న దరిదాపుల్లోనే కనీసం వాళ్ళు ఎక్కడైతే నిరసన చేస్తున్నారో ఆ ప్రాంతం కనిపించే విధంగా రాకుండా పూర్తిగా అసలు ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తూ పూర్తిగా నిలుపుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ఈ యొక్క భారీ చెట్లను కూడా కొట్టివేసి రోడ్డుకి అడ్డున పడేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక హోంమంత్రి వస్తున్న ప్లేస్ ను కూడా కనీసం పోలీసులు కూడా కట్టడి చేయలేకపోయే విధంగా వారి యొక్క ఉధృత ఉంది. దీన్ని ఎప్పటికైనా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బల్క్ డ్రగ్ పార్క్ అయితే నిలుపుదల చేసే విధంగా ప్రభుత్వం నుండి అయితే ఒక సరైన హామీ తీసుకొచ్చేంత వరకు కూడా ఈ యొక్క నిరసనల కార్యక్రమాలతో పాటు అలానే ఉధృతం చేస్తామని, అనకాపల్లితో పాటు విశాఖ నగరానికి కూడా ఈ యొక్క సమస్యను తీసుకొచ్చి దీనిపైన అయితే మరింత మందిని చైతన్యవంతులు చేసి దీని యొక్క బల్క్ డ్రగ్ యొక్క దాని ఉపయోగం కన్నా ఎంతో మంది జీవనోపాధిని కోల్పోతారనే విషయాన్ని అయితే తెలియజేసే పరిస్థితి ఉంది. మాకు ఉపాధి కల్పన కన్నా ఈ యొక్క బల్క్ డ్రగ్ వల్ల వచ్చే ఉపాధి కన్నా మా యొక్క జీవితానికి ఎప్పటి నుండో మేము ఆధారపడి ఉన్న యొక్క దీనికి సంబంధించి మేము యొక్క జీవనాన్ని సాగిస్తామనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. శీర్సాగర్, అయితే సూర్యప్రకాష్, ప్రధానంగా స్థానికుల ప్రధాన సమస్యలు ఏమిటంటారు? ఎందుకు బల్క్ డ్రగ్ పార్క్ ని వద్దనుకుంటున్నారు వాళ్ళు? ప్రధానంగా ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఒక ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. 2400 మందికి ఈ యొక్క యువతకు ఉపాధి కల్పిస్తామనే ఉద్దేశంతో అయితే ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొచ్చి పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు పాయకరావుపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు స్టీల్ ప్లాంట్ తో పాటు బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొస్తే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది అనే విషయాన్ని అయితే హోంమంత్రి అనితతో పాటు కూటమి ప్రభుత్వం అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. అదే నినాదంతో తీసుకొని జనవరి నెలలో అయితే దీనికి శంకుస్థాపన కూడా రెండింటికి స్టీల్ ప్లాంట్ తో పాటు ఆ రైల్వే జోన్ కి అలానే బల్క్ డ్రగ్ పార్క్ అయితే నరేంద్ర మోడీ అయితే శంకుస్థాపన చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క శంకుస్థాపన పరిస్థితి అప్పటి నుండి కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క పనులను చేసేందుకైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. బల్క్ డ్రగ్ పార్క్ ప్రధానంగా అక్కడ ఆ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ నుండి అక్కడ ఏర్పాటు చేసేటప్పుడు కూడా మత్స్యకారులు ఎక్కడైతే నివసిస్తున్నారో వారి యొక్క జీవనాన్ని, వారి యొక్క నివాసాలను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అలానే ఈ బల్క్ డ్రగ్ నుండి వచ్చే విషవాయువులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా సముద్రంలో కలిపే ఆస్కారం ఉండడంతో ఆ సముద్రం లోపల ఉన్న ఏవైతే ఈ యొక్క జీవరాశులు ఉంటాయో, చేపలు, నెత్తళ్ళు కావచ్చు, అలానే మరీ ముఖ్యంగా అక్కడ పిత్త పరిగలు అనేవి అయితే అత్యధికంగా తీసుకుంటారు. అది ఎక్కడి నుండే కాకుండా అనకాపల్లి జిల్లా నుండి ఎక్స్పోర్ట్ చేస్తూ దేశ విదేశాలకు చేసుకుని వారి యొక్క జీవనోపాధిగా ఈ యొక్క జీవరాశులపైనే, ఆ యొక్క జల జీవరాశులపైనే వాళ్ళ యొక్క ఆధారం పడి ఉంటారు. కానీ దీనికి పూర్తిగా ఈ యొక్క బల్క్ డ్రగ్ రావడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక ఎడారి ఉన్న దగ్గర నీరు, సముద్రం ఉంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఎవరు కూడా ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ ని అయితే అక్కడ ఉన్న కార్మికులు, ప్రధానంగా ఉపాధి కోరుకునే యువత కూడా దీన్ని పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ వల్ల యువతకి ఉపాధి వస్తుందని ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ దాన్ని యువత కూడా
అసలు ఇటువంటి పార్క్ వచ్చినందువల్ల మా యొక్క జీవనోపాధి కావచ్చు, అలానే మా యొక్క నివాసాలు కానీ కోల్పోతాం కనుక మాకు ఇటువంటి బల్క్ డ్రగ్ పార్క్ అయితే ససేమేర మాకు అవసరం లేదనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఎక్కడికక్కడ దీనిపైన ఎంతో మందికి వింతలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈవెన్ పోస్ట్ కార్డుల ఉద్యమంగా అయితే ఇక పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఎంతో మందికి అయితే పోస్ట్ కార్డుల ద్వారా కూడా దీన్ని ఖండిస్తూ కూడా లెటర్లు రాసిన పరిస్థితి ఉంది. మత్స్యకారులు వారి యొక్క జీవనోపాధి ఎంతో ఉపాధి అయిన ఈ యొక్క సముద్రం పైన వాళ్ళ యొక్క ఆధారపడి ఉంటారు. ఆ సముద్రాన్ని కలుషితం చేస్తామంటే మేము అసలు ఒప్పుకునే పరిస్థితి లేదనే ఉద్దేశంతో అక్కడ ఉన్న 186 గృహాలు ఎవరైతే ఆ యొక్క పల్లెటూరు ఏదైతే ఉందో ఆ ఊర్లో 186 గృహాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా ఎవరూ లేకుండా కూడా మొత్తం అంతా కూడా రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి ఉంది. అక్కడ రాజంపేట ఆ యొక్క గ్రామమే కాకుండా చుట్టుపక్కల మత్స్యకారులు కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపి దాదాపు ఈ రోజు 600 నుండి 700 మంది అయితే ఏకదాటిగా హోంమంత్రి అనిత కాన్వాయ్ ని అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క కాన్వాయ్ ని కట్టడి చేసేందుకు దాదాపు విశాఖ నుండి కూడా పోలీసులు చేరుకున్నారు. అంటే అక్కడ ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రొటెక్షన్ చూసి తట్టుకోలేమని చెప్పేసి ఇక్కడ నుండి కూడా చాలా మంది బెటాలియన్ కూడా విశాఖ నుండి కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అసలు బల్క్ డ్రగ్ పార్క్ ని అనకాపల్లి జిల్లా పోలీసులు ఎప్పటి నుండో కూడా కట్టడి చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం కూడా సిఐ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసి యొక్క శిబిరాన్ని అయితే తొలగించే ప్రయత్నం చేసేటప్పుడు తిరిగి సిఐతో కూడా వాగ్వాదం చేసి నిరసనకారులు అయితే సిఐని కూడా కనీసం లోపలికి ఆ ఊరి లోపలికి కూడా అడుగు పెట్టనివ్వకుండా అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఆ ప్రాంతంలోకి కొత్త వారు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ కనీసం మాకు ఒకే ఒక నినాదం బల్క్ డ్రగ్ వద్దు, సముద్రమే మాకు ముద్దు అనే నినాదంతో మా యొక్క జీవన ఉపాధిని కోల్పోకుండా ఈ యొక్క సముద్రంలో ఏదైతే ఈ జలజీవరాశులు ఉంటాయో వాటితో మా యొక్క జీవన ఉపాధిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నామని తప్ప మాకు ఎటువంటి బల్క్ డ్రగ్ పార్క్స్ కానీ ఆర్టిఫిషియల్ లైఫ్స్ అయితే మాకు వద్దు, మా యొక్క జీవన విధానాన్ని మేము కొనసాగిస్తాం విషయాన్ని అయితే తెలియజేస్తూ దీనిపైన ఎన్నో సార్లు హోంమంత్రిని కలవడానికి వెళ్ళినా కూడా అడ్డుకున్న పోలీసులను అయితే ఈ రోజు ఒక్కసారిగా అయితే ఎవరు పోలీసులను కూడా లెక్క చేయకుండా పెద్దవాళ్ళతో సహా ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తిరగబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మా యొక్క రేపటి తరం కోసం అయితే ఇప్పుడు ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ ని మేము ఈ రోజు ఏమైనా వదులుకొని ఇటువంటి ఉద్యమం చేయకపోతే రేపటి తరానికి మా యొక్క భవిష్యత్ అయితే లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి మా యొక్క నివాసాలు కావచ్చాలనే మా యొక్క జీవన ఉపాధి ఏదైతే ఉందో అది కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక ఈ బల్క్ డ్రగ్ అయితే పూర్తిగా నిషేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనే విషయాన్ని అయితే అక్కడ రాజంపేట గ్రామస్తులు కావచ్చు, ఎవరైతే బల్క్ డ్రగ్ నిర్వాసితులు ఎవరైతే భూములు కోరుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఏకదాటిగా ఈ యొక్క బల్క్ డ్రగ్ అయితే అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా వెనకడుగు వేసే అవకాశం లేదని ఎన్నో సార్లు కూడా ఈ యొక్క సిపి అక్కడ ఉన్న ఎస్పీ కావచ్చు, అలానే స్థానికంగా ఈ ఎవరైతే పోలీసులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కనీసం లోపలికి అడుగేసే పరిస్థితి లేకుండా అయితే కట్టడి చేశారు. ఈరోజు హోంమంత్రి అనితతో పాటు అనితాన్ని కూడా కనీసం రానివ్వకుండా చేసిన పరిస్థితి ఉంది. మేము ఎంతో నమ్మించి గెలిపించి మా యొక్క ఓట్లతో గెలిచి భారీ మెజార్టీతో గెలిచిన అనిత మా యొక్క నియోజకవర్గంలో ఉంటూ హోమ్ మినిస్టర్ గా ఉంటూ కూడా మమ్మల్ని ఇలా పట్టించుకోకుండా ఇక్కడ ఇబ్బందులు గురి చేస్తుందనే విషయాన్ని అయితే స్థానికంగా ఉన్న ప్రజలైతే తీవ్ర ఆవేదనకు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆవేదన ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ అయితే ఆ ప్రాంతంలో పెట్టకుండా, రాజంపేట పరిసర ప్రాంతాల్లో పెట్టకుండా, పాయకరావుపేట నుండి పెట్టకుండా వేరే చోటకు తరలించేంత వరకు ఈ యొక్క నిరసన అయితే నిలిపివేయమనే విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.